హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం యానిమల్ ఫిజియాలజీలో ఉన్నటువంటి టాప్ 15 ఎస్సేస్ చూడబోతున్నాం. ఇందులో వచ్చేసినట్లయితే ఫస్ట్ యూనిట్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. ఇందులో మన 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, నరేట్ ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్. అంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, అలానే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ యొక్క ఫంక్షన్స్, అలానే వాటి అసోసియేటెడ్ గ్లాండ్స్ కోసం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద మెకానికల్ అండ్ కెమికల్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. అంటే మనం తీసుకున్న ఫుడ్ మెకానికల్గా అలాగే కెమికల్గా ఎలా డైజెషన్ అవుతుంది అని. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, రైట్ అండ్ ఎస్సే ఆన్ ద అబ్జార్ప్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, వాటర్ అండ్ విటమిన్స్, మినరల్స్. అంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎలా అబ్జార్ప్షన్ జరుగుతుంది అని. నెక్స్ట్, కమింగ్ టు ద సెకండ్ యూనిట్ ఫిజియాలజీ ఆఫ్ రెస్పిరేషన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ అండ్ ఎస్సే ఆన్ ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ రెస్పిరేషన్. అంటే రెస్పిరేషన్ యొక్క స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, అలానే దాని మెకానిజం ఎలా ఉంటుంది, రెస్పిరేషన్ ఎలా కంట్రోల్ అవుతుంది అనేది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ పల్మనరీ వెంటిలేషన్, రెస్పిరేటరీ వాల్యూమ్స్ ఆఫ్ అండ్ కెపాసిటీస్. అంటే పల్మనరీ వెంటిలేషన్ అంటే ఏంటి, అలానే రెస్పిరేటరీ వాల్యూమ్స్ అలాగే కెపాసిటీస్ అంటే ఏంటి అనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, డిస్క్రైబ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ డిసోసియేషన్ కర్వ్స్. అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే, ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అలానే ట్రాన్స్పోర్ట్ అయిన ఆక్సిజన్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది ఈ క్వశ్చన్. అలానే నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూసినట్లయితే రీనల్ ఫిజియాలజీ. ఇందులో మన 3 క్వశ్చన్స్ ఏంటంటే, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అండ్ ఇట్స్ ఫంక్షనల్ యూనిట్. అంటే కిడ్నీ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అలానే దాని యొక్క ఫంక్షనల్ యూనిట్ కోసం డిస్క్రైబ్ చేయమని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. అంటే యూరిన్ ఎలా ఫార్మ్ అవుతుంది అని చెప్పేసి అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ కిడ్నీస్ ఇన్ మెయింటైనింగ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. అంటే మన యొక్క బాడీలోని కిడ్నీస్ అనేవి యాసిడ్ బేస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పేసి అని. నెక్స్ట్, కమింగ్ టు ద ఫోర్త్ యూనిట్ ఫిజియాలజీ ఆఫ్ ఎక్సైటింగ్ టిష్యూస్. ఇందులో 3 క్వశ్చన్స్ ఏంటంటే, డిస్క్రైబ్ ద న్యూరన్ స్ట్రక్చర్ అండ్ టైప్. అంటే న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ అలానే దానికోసం డిస్క్రైబ్ చేయమని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అల్ట్రా స్ట్రక్చరల్ మజిల్ ఆర్ మయోఫైబ్రిల్. అంటే మజిల్ యొక్క అల్ట్రా స్ట్రక్చర్ కోసం లేదా మయోఫైబ్రిల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నరేట్ మాలిక్యులర్ అండ్ కెమికల్ బేసిక్స్ ఆఫ్ మజిల్. అంటే మజిల్ యొక్క మాలిక్యులర్ అలానే కెమికల్ బేసిక్స్ కోసం డిస్క్రైబ్ చేయమని. నెక్స్ట్, కమింగ్ టు ద ఫిఫ్త్ యూనిట్ ఫిజియాలజీ ఆఫ్ హార్ట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మెమలియన్ హార్ట్ అండ్ కరోనరీ సర్క్యులేషన్. అంటే మ్యామలియన్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ కోసం అలానే కరోనరీ సర్క్యులేషన్ కోసం డిస్క్రైబ్ చేయమని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కార్డియక్ సైకిల్, కార్డియక్ అవుట్పుట్ అండ్ రెగ్యులేషన్. అంటే కార్డియక్ సైకిల్ అంటే ఏంటి, అలానే కార్డియక్ అవుట్పుట్ అంటే ఏంటి, అలానే దాని యొక్క రెగ్యులేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ బ్లడ్ ప్రెషర్ అండ్ ఇట్స్ రెగ్యులేషన్. అంటే బ్లడ్ ప్రెషర్ కోసం డిస్క్రైబ్ చేయండి, అలానే దాని యొక్క రెగ్యులేషన్ కోసం రాయండి అని. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ యూ టు గైస్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని చెప్పి, ఈ యొక్క 15 క్వశ్చన్స్ కనుక మీరు చదివినట్లయితే 4th సెమిస్టర్ 2025లో ఈజీగా మీరు పాస్ అవుతారు. థ్యాంక్ యూ గైస్.